తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా కోళ్లు మరణాలకు గురవుతున్నాయి. దీనికి సంబంధించి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్రమత్తమయ్యారు. ఈ బర్డ్ ఫ్లూ కనుక ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యాపిస్తే ఎట్లాంటి పరిస్థితులు దాపురిస్తాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి కానీ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కోళ్ల వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్త చర్యలు చేపట్టాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆయా జిల్లాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అసలు బర్డ్ ఫ్లూకి కారణం ఏంటి, దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు నెలకొంటాయి, అసలు కోళ్ల నుండి మనుషులకు వ్యాపించేటువంటి పరిస్థితి ఉందా, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలో కోళ్లు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువ మొత్తంలో చనిపోయినప్పుడు అధికారులు అప్రమత్తం చేయాలి, సంబంధిత అధికారులకు కూడా సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి చేరవేయాలనేటువంటి సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఈ బర్డ్ ఫ్లూ పై ఎట్లాంటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు, డాక్టర్ల యొక్క ఆలోచన విధానం ఉంది, కోళ్ల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా లేదా ఒక్కసారి మనం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. డాక్టర్ కల్నల్ భిక్షపతి గారు మనతో ఉన్నారు. వారు మిలిటరీ ఆర్మీలో కూడా వైద్యం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వారికి ఎట్లాంటి అవగాహన చర్యలు మన ప్రజలకు చెప్తారో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే బర్డ్ ఫ్లూ అనేది మళ్ళీ ఒక కరోనా తర్వాత మళ్ళీ ఒక కలకలం రేగుతున్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంది సార్? ఎందుకంటే ప్రజలు కోళ్లు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ప్రజలు ఈ కోళ్ళ అంటే చికెన్ షాప్లకు వెళ్ళాలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితి. కొంత మాంసకృతులు తినాలంటే ఖచ్చితంగా కోళ్ళని ఆశ్రయించే వెసులుబాటు మొన్నటి వరకు ఉండే, కానీ ఇప్పుడు అంత భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? మీరు చెప్పిన ఒకటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కలకలం చెందాల్సినటువంటి వాతావరణం అయితే అసలు లేదు. మనం భయపడొద్దు. జాగ్రత్త వేరు, భయపడడం వేరు. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాంలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. ఈ ఫ్లూ అనేది, బర్డ్ ఫ్లూ అనేది H5N1 మీరు చెప్పినటువంటిది చాలా కరెక్టు. సో దాంట్లో ఇది ఒక సీజనల్ ఫ్లూలు ప్రతి సీజన్లో ఏదో ఒక ఫ్లూ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మన కోవిడ్ వచ్చింది. బట్ ఏ ఫ్లూ అయినా యూజువల్గా స్వైన్ ఫ్లూ వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఇటువంటి ఫ్లూస్ అనేది సార్స్ వచ్చినాయి, ఇవన్నీ సీజన్గా వచ్చిపోతుంటాయి. టెంపరేచర్ అనేది మార్పులలో ఈ ఫ్లూస్ వచ్చిపోతుంటాయి. అయితే ఏ ఫ్లూ అయినా వైరల్ డిసీజెస్ ఏవైతే షార్ట్ టర్మ్లోనే ఉంటాయి, అవి లాంగ్ టర్మ్లో ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని ఏ జాగ్రత్తలైనా మన షార్ట్ టర్మ్ జాగ్రత్తలే మనం తీసుకుంటే సరిపోతుంది. కానీ దానికి కంప్లీట్ పౌల్ట్రీ ఇండస్ట్రీని మనం ఒక డ్యామేజ్ చేయడం ఫైనాన్షియల్గా తర్వాత అటువంటి మనకు అవసరం లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి ఏంటంటే మనుషులకు వచ్చే అవకాశం ఉందా, ఎటువంటి జాగ్రత్తలు అనేది మీ క్వశ్చన్. అండ్ వేరే జంతువులకి ఇక్కడ H5N1 స్ట్రెయిన్ ఏదైతే ఇది ఒక RNA వైరస్, ఇది ఇట్స్ వన్ ఆఫ్ ది కమ్యూనికబుల్ డిసీజ్. దీనికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది, ఎనీ వైరస్ యూజువల్గా షార్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ లక్షణాలు బయటికి ఒక మనుషులకి రావాలంటే షార్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఒకటి. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఎనీ వైరస్. సో ఇక్కడ మనకి ఇది యూజువల్గా వైల్డ్ యానిమల్స్లలో, వైల్డ్ బర్డ్స్లలో మనకి ఎక్కువ ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అయితే కొన్ని బర్డ్స్కి ఇమ్యూనిటీ, ఇది యూజువల్గా మైగ్రేషన్ తోటి జరుగుతుంటుంది. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు మనిషికి ప్రతి ఒక్కరికి ఏదైతే ఇమ్యూనిటీ ఈక్వల్ ఉండదో ఆ విధంగా బర్డ్స్లో కూడా స్పీసీస్ వేరియేషన్ ఉంటుంది. సో ఇది ఒక యానిమల్ నుండి ఇంకో యానిమల్, ఒక బర్డ్ నుండి ఇంకో బర్డ్కి, ప్లస్ మన పౌల్ట్రీ ఇండస్ట్రీ నుండి హ్యూమన్ బీయింగ్కి వచ్చే అవకాశం ఉందా అంటే పాసిబిలిటీ ఉంది. బట్ దాన్ని హౌ టు బ్రేక్ ఇట్ అనేది క్వశ్చన్. ఇక్కడ హౌ టు బ్రేక్ ఇట్ అనేది క్వశ్చన్. సో హౌ టు బ్రేక్ అని అంటే మనకి ఏంటంటే ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ and I also working behalf of Telangana government, and we are following all the instructions of Honorable Chief Minister and Health Minister and Collector of the Janagam also. So ఇక్కడ ఏంటంటే మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీ నుండి మనుషులకి వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే అది ఎటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ నుండి వచ్చే అవకాశం ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీలో
వాళ్ళు ఆకస్మికంగా వందల కొద్ది బర్డ్స్ ఏవైతే మరణిస్తున్నాయో అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఆకస్మికంగా నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే బర్డ్స్ సిక్ ఉన్నాయో దాన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఒక ప్రొసీజర్, ద వే ఆఫ్ డిస్పోజల్, నెంబర్ 1. సో ఎవరైతే పౌల్ట్రీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి లేబరర్స్ ఉంటారో వాళ్ళకి మనం కోవిడ్లో వచ్చినప్పుడు పీపీఈ కిట్లు వాడినాం. అదేవిధంగా వాళ్ళ ఇండస్ట్రీలో కూడా పీపీఈ కిట్స్ ఉంటాయి. ఆ పీపీఈ కిట్స్ ఎందుకంటే బర్డ్ యొక్క ఫెదర్స్ నుండి, తర్వాత బర్డ్ నుండి వచ్చేటువంటి రెట్ట నుండి, బర్డ్స్ తాగేసినటువంటి వాటర్ నుండి, చుట్టుపక్కల ఏ ప్రాంతం నుండి అయినా ఈ వైరస్ సర్ఫేస్ పైన స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కనుక వాళ్ళు బర్డ్స్ని హ్యాండిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిలింగ్ చేసి, దాంట్లో నేను చెప్పింది ఏంటంటే మనకు వాళ్ళు ప్రాపర్ పీపీ కిట్లతోటి వెళ్ళటం, తర్వాత ఏవైతే సిక్ బర్డ్స్ ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ చేయటం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో సెగ్రిగేట్ చేసేసిన తర్వాత హెల్దీ బర్డ్స్ అనేది విత్ ఆల్ ది ప్రికాషన్స్, నేను చికెన్ తినొచ్చా లేదు అనే క్వశ్చన్ కనుక వస్తే మాత్రం చికెన్ తినటం అనేది విత్ ఆల్ ది ప్రికాషన్స్ తినొచ్చు. ఎస్, యాజ్ అ డాక్టర్గా నేను చెప్తా అంటే ఎప్పుడైతే ఆ సిక్ బర్డ్స్ని సెగ్రిగేట్ చేసిండో హెల్దీ బర్డ్స్ని తినడంలో ప్రాబ్లం లేదు. మనకు ఇది దాని యొక్క రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ తోటి వస్తుంది, కానీ చికెన్ తోటి మీట్ తోటి రాదు. డ్రాప్లెట్స్ బేసికల్గా సర్ఫేస్లో ఉన్నటువంటి వైరస్ అనేది ఒకరికొకరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చికెన్కి ఏం చేయాలంటే చికెన్ని మనం ప్రాపర్గా కుక్ చేసి తినాల్సి వస్తుంది. ప్రాపర్గా కుక్, హెల్తీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ, ఫస్ట్ ఎట్ ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ సెగ్రిగేషన్, వాళ్ళు పీపీ కిట్లు. నెంబర్ 2, చికెన్ ఏదైతే ఉంటుందో బర్డ్స్ ఏవైతే ఉంటుందో హెల్దీ బర్డ్స్ని, తర్వాత ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి ప్రికాషన్స్ తోటి అవి తీసుకొని, ఎప్పుడైతే చికెన్ మనకు మ్యాండేటరీ, ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళు తినాలే తప్పనిసరి అనుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ప్రాపర్గా కుక్ చేసుకొని తినడం అనేది కరెక్ట్. అంతేగాని చికెన్ తినడం వల్లనే మనకు బర్డ్ ఫ్లూ వస్తుందంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మనకు పౌల్ట్రీలో ఫార్మింగ్ చేసేటువంటి వాటికే వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మామూలు నాటుకోళ్ళ లాంటివి కూడా ఇటువంటివి కొన్ని ఉంటాయి, వీటికి ఏమన్నా వచ్చే అవకాశం? చాలా మంది అయితే నాటుకోళ్ళ వైపు కూడా ఇటు ఈ బర్డ్స్ అంటే పౌల్ట్రీలలో ఉన్నటువంటి బర్డ్స్ కంటే నాటుకోళ్ళ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు అయినా ఒక అవగాహనకైతే వచ్చినారు. మీరు దీని మీద ఈ డిఫరెన్షియేషన్ ఎట్లా చూడొచ్చు మనము? అయితే ఇదేంటంటే మనకు ఎనీ అవుట్ బ్రేక్ ఎక్కడ జరుగుతుందంటే క్రౌడ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో మనకు ఊరుకోళ్ళు ఉంటాయి, క్రౌడ్ ఉండదు వాటికి, కానీ ఊరుకోళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏమనుకున్నాం మనం, మైగ్రేటరీ బర్డ్స్ దగ్గర నుంచి వస్తాయి, ఒక బర్డ్ నుండి ఇంకో బర్డు, ఒక బర్డ్ నుండి ఇంకో బర్డు, బర్డ్స్ నుండి మనుషులకు వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. సో ఇక్కడ బర్డ్ ఈజ్ బర్డ్, అది ఊరుకోడినా లేకపోతే మనకు పౌల్ట్రీనా అనేది డజంట్ మ్యాటర్స్, క్రౌడ్ అనేది. సో మనకు టు బి హానెస్ట్ మీరు అనే క్వశ్చన్కి మనకి ఏ బర్డ్స్ కైనా రావచ్చు. అగైన్ ఆన్సర్ ఒకటి, హెల్దీ బర్డ్ని మనం విత్ ఆల్ ద ప్రికాషన్స్ వి మస్ట్ కన్జ్యూమ్. ఇప్పుడు కొంత ప్రజల్లో కదా ఒక ఆందోళన మాత్రం అయితే ఇప్పుడు మీరు చెప్పారు, సమాధానం అందులోనే ఉంది. ఎందుకంటే ఒక భయాందోళన వీడి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి కుక్కుని మనం చేసుకోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది కలగదని చెప్పి మీరు చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు కొంత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమన్నా ఉండబోతున్నాయా? ఎందుకంటే ఈ భయాన్ని పారదొలడానికి ఏం చేస్తే ఈ ప్రజలలో ఉన్నటువంటి ఆలోచనలో కొంత బ్రేవ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ భయపడతాం అంటే, ఒకటి ఎస్ ఎకనామికల్ గ్రౌండ్స్లో కనుక చూస్తే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఒకటి, అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. చాలామంది లేబరర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, అదొకటి. సో వాళ్ళకి ఒక ఎస్ఓపి, స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాస్ బీన్ ఇన్ష్యూర్డ్, ఆ ఇండస్ట్రీకి ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ దే ఆర్ టేకింగ్ కేర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో వ్యాన్ అంటే మనకు ఏంటంటే అన్ని రకాలటువంటి మీడియాతోటి కూడా ఆ ఇండస్ట్రీని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది. సో సెన్సిటైజ్ కావటం అనేది మస్ట్ అన్నట్టు, సెన్సిటైజ్ కావడం అనేది మస్ట్ అంటే మస్ట్. సో గవర్నమెంట్ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, బెటర్ మోర్ ఇంటెన్సిఫై. ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే మనుషులకు వస్తుందో మనుషులకి ఒక ఫ్లూ రూపంలో వచ్చి పోతుందా, లేకపోతే ఏమైనా సివియారిటీ ఉందా? ఎందుకంటే మనకు H5N1 యా ఎనీ ఫ్లూ బేసికల్గా కోవిడే కావచ్చు మనం అనుకుంటే, ఇది చాలా తీవ్రంగా ఉండవు, కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఉండే అవకాశం. కొందరికి దగ్గు తుమ్ముతోటే పోతుంది. ఆ దగ్గు తుమ్ము నుంచి వెళ్ళి పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఎప్పుడైతే అది కొద్దిగా లోపలికి అంటే లంగ్ ప్యారంకమ్ ఇన్వాల్వ్ అయిందో మనకు న్యూమోనియా అంటాం, వైరల్ న్యూమోనియాస్. సో వైరల్ న్యూమోనియా అనేది మన యూజువల్గా సెల్ఫ్ రికవరీ
4 to 5 డేస్లలో ఎట్ ద మ్యాక్సిమం 6 డేస్లో రికవర్ అవుతాయి. వీటికి మనకు యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసెల్టమీరో అనే ట్యాబ్లెట్ బెస్ట్ ట్యాబ్లెట్, బాగా అంటే బాగా పనిచేస్తాయి. సో కానీ విషయం ఏంటంటే కొంతమందికి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు, షుగర్ పేషెంట్లకి, కొంతమందికి ప్లస్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరియేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనం ఏఆర్డిఎస్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఏఆర్డిఎస్ మనకు వాళ్ళకు ఆక్సిజన్ సపోర్టు ఉండే అవకాశాలు వస్తాయి. సో కాబట్టి ఏంటంటే మనకు యాజ్ సచ్ జనగాంలో మాత్రం ఇంతవరకు మన ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో దెర్ ఇస్ నో లైక్ దట్ మనకు ఎపిడమిక్ లాగానో నెంబర్ ఆఫ్ కేసెస్ న్యూమోనియా కేసెస్ ఉన్నాయో అన్నట్టు మనకు నోటీస్ కాలే. సో మీకు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే గవర్నమెంట్ సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దే ఆర్ డూయింగ్. నెంబర్ 2, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఇటువంటి కేసెస్ మోర్ కేసెస్ వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే క్వారంటైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్వారంటైన్ అనేది బర్డ్స్కి కల్లింగ్ అంటాం, మన క్వారంటైన్ అంటాం. పీపీసీ ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోవిడ్ హ్యూమన్ బీయింగ్కి ఇది బాగా నేర్పించింది. సో దానివల్లనే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు అయితే మనకు తెలంగాణలో ఎక్కడ ఏదో అవుట్ బ్రేక్ అయ్యి ఒక ఇన్స్టిట్యూషన్లో కొన్ని వందల కేసులు లేకపోతే 10-20 కేసులు లేకపోతే ఎవరో వెంటిలేటర్ పైనట్టు దిస్ నో డాక్యుమెంటేషన్ లైక్ దట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిందంటే చైనా నుండి మనకు కొంత వ్యాపించిందని మనం చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 వైరస్ వ్యాపించడానికి కారణం ఏందనుకోవచ్చు? అది ఉన్న టెంపరేచరా, లేకపోతే ఇప్పుడు బర్డ్స్కి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ అంటే నీట్గా లేని ఎన్వైరన్మెంట్ కారణం అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళకు బర్డ్స్కి ఒక ఇంజెక్షన్స్ లాంటివి అంటే ఎర్లీ గ్రోత్కి కొంత ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఇటువంటి ఏమైనా కారణం ఉండొచ్చు? అసలు ఆ వైరస్ రావడానికి కారణం ఏమనుకోవచ్చు? సార్ ఎగ్జాక్ట్గా నేను మీకు మన హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఇంజెక్షన్స్కి మెడిసిన్స్కి చైనాకు అమెరికాకు దర్ ఇస్ నో రిలేషన్ ఇన్ దిస్. ఇట్స్ అ ఫ్లూ. దీస్ ఫ్లూస్ ఆర్ సీజనల్ ఫ్లూస్. అండ్ క్వశ్చన్ ఆఫ్ వ్యాక్సినేషన్, ఇది హైలీ ఇంపాసిబుల్ టు గివ్ ఏ ఫ్లూ వ్యాక్సిన్స్ టు ఎనీ ఇండస్ట్రీ. ఈవెన్ మనం ఏం చేస్తామంటే మేము హ్యూమన్ బీయింగ్కి కొన్ని ఫ్లూ వ్యాక్సిన్ సీజన్ ప్రకారం సో ఇయర్లీ ఇస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన దాన్ని మరొకసారి కనుక ఆలోచిస్తే ఇది ఎవరి మిస్టేక్ వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఆల్ అంబియంట్ టెంపరేచర్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ ఇంట్లో వేడిగా ఉన్నాం, మనం ఫ్యాన్ పెట్టుకుంటాం, ఆ ఫ్యాన్లో ప్రశాంతంగా ఉంటాం. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఒక టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినప్పుడు, ఒక అంబియంట్ టెంపరేచర్ వచ్చినప్పుడు దట్ టెంపరేచర్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ వైరస్ 1. సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అకార్డింగ్ ద లిటరేచర్ అండ్ అకార్డింగ్ అవైలబుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పాస్ట్ డికేడ్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ అ మైగ్రేటరీ బర్డ్స్ని ఎవరు ఆపుతారు? వాళ్ళకు ఒక దశ దిశ ఒక ఎల్లలు అంటూ ఉండవు కదా. సో అది వాటర్లో కావచ్చు, ఎయిర్లో కావచ్చు వస్తుంటాయి. సో అది దిస్ నో హ్యూమన్ దిస్ థింగ్ మిస్టేక్ అండ్ nobody is individually responsible, neither government nor individual. అయితే ఇక్కడ దీనికి మనం గమనించవచ్చు, ఎందుకంటే వాతావరణంలో అప్పుడప్పుడు వచ్చేటువంటి మార్పుల వల్ల కొన్ని డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫ్లూస్ అనేవి సీజనల్ బట్టిని కూడా వస్తుంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్లూ వస్తుంటాయి, కొత్తవి కూడా వెలుగు చూస్తుంటాయి. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల కూడా ఇట్లాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక రీజన్ అంటూ పర్టికులర్గా మనం చెప్పేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. కాకపోతే దీనికి సంబంధించి ఒక ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ లాంటి సమయంలో ఎలాగైతే పీపీఈ కిట్లు తీసుకున్నామో, ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఒకవేళ ఫ్లూ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత పీపీఈ కిట్లు ధరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. అలాగే మైగ్రేషన్ వల్ల కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మైగ్రేషన్ ని నివారించడం ఒక ప్రాథమిక చర్యగా భావించవచ్చు. అలాగే అందులో పనిచేస్తున్నటువంటి అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని పీపీఈ కిట్స్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాటి ద్వారా కూడా మనుషులకు వ్యాపించకుండా ఉండేందుకు కూడా ఒక మంచి ఆలోచనగా చెప్తున్నారు. కోవిడ్ అనేక విషయాలు మనకు నేర్పించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సీజన్ లో కూడా ఒక్కొక్క డిసీజెస్ అలాగే ఒక్కొక్క ఫ్లూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ప్రజలు మాత్రం భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. దీనికి సంబంధించి కూడా ప్రతిదానికి ఒక మెడికల్ కి సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా సూచిస్తున్నారు. ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ హెల్తీ ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి బర్డ్స్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక మినిమం టెంపరేచర్ అనేది దానికి కావాల్సినంత టెంపరేచర్ లో ఉడికించడం ద్వారా ఆ వైరస్ అనేది కూడా
కూడా చనిపోతుంది. అంతకు ముందు కూడా చెప్పారు దాదాపు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎన్వైరన్మెంట్ లో కనుక దాన్ని బాయిల్ చేస్తే ఏ వైరస్ కూడా మనజాలదు అన్నటువంటి ఒక సూచన కూడా గతంలో కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నటువంటి సూచనలు కూడా డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.